హాయ్, నేను రచిత. ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ప్రింట్ డైరెక్షన్ చూసుకొని కట్ చేస్తాం. మెయిన్ ఫస్ట్ ప్రింట్ డైరెక్షన్ చూసుకోవాలి. ఇప్పుడు ఇది ఆల్ ఓవర్ ఉంది, ఇలా అయినా కట్ చేయొచ్చు లెంత్ వైజ్, లేదంటే విడ్త్ వైజ్ అయినా కట్ చేయొచ్చు. కానీ ఎలా కట్ చేస్తే మీకు డ్యూరబిలిటీ ఎక్కువ ఉంటుంది అంటే లెంత్ వైజ్ కట్ చేయాలి. ఇది పన్నా అంటాం. ఇక్కడ నుంచి ఇది మీకు విడ్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఈ ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం సెల్వేజ్ అంటాం, సెల్వేజ్ లేదా సెల్వేజ్ అంటాం. ఇది పన్నా. ఇది మనకి డిఫరెంట్ మెజర్మెంట్స్ ఉంటాయి. పన్నాకు 30 ఇంచ్ లైనింగ్ అయితే 32, 33 ఉంటుంది, 36 కూడా ఉంటుంది. ఒకవేళ మీకు ఇంకా నెట్ అయితే 60 ఇంచెస్ పన్నా కూడా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ప్రింట్ డైరెక్షన్ ఎలా కట్ చేసినా కూడా మీరు కట్ చేసుకోవచ్చు, కానీ లెంత్ వైజ్ చేయాలి. ఎందుకంటే మీకు లెంత్ వైజ్ వార్ప్ థ్రెడ్స్ ఇవి వీవ్ చేసేటప్పుడు ఇట్లా లెంత్ వైజ్ ఉంటాయి కాబట్టి మనకు స్ట్రాంగ్ ఉంటాయి. ఇవి ఏవైతే వీవ్స్ ఉన్నాయో, థ్రెడ్స్ ఉన్నాయో, ఇవి విడ్త్ వైజ్ అనేవి ఇవి ఉన్నాయి కదా, ఈ విడ్త్ వైజ్ ఇవి అంత స్ట్రాంగ్ ఉండవు కాబట్టి కట్ చేసేటప్పుడు 90% లెంత్ వైజే కట్ చేయాలి. ఇలా ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఇది రైట్ సైడ్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్, ఇది రాంగ్ సైడే ఫోల్డ్ చేసి కట్ చేయాలి. నేను డ్రాఫ్టింగ్ చేసి కట్ చేసేటప్పుడు నేను మళ్ళీ ఈ డైరెక్షన్ చూపిస్తాను. ఇది లెంత్ వైజ్, విడ్త్ వైజ్ ఇట్లా కట్ చేయొద్దు. సపోజ్ ఇప్పుడు నాకు ఇట్లా ఉంది ప్రింట్ కాబట్టి నేను లెంత్ వైజ్ కట్ చేస్తా. లేదు ఒకవేళ వేరే ఫ్యాబ్రిక్ ఉంది నా దగ్గర, ఇప్పుడు మనకి ఇది పన్నా, ఇది విడ్త్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్. ఓకే, అయితే దీంట్లో ప్రింట్ చూడండి ఒకసారి, ప్రింట్ అబ్జర్వ్ చేయండి ఎలా ఉంది. నాకు ప్రింట్ ఇలా లేదు, ఇట్లుంది. ఇట్లున్నప్పుడు మనకి ఏం చేయడానికి రాదు, ఇంకా ఇలానే కట్ చేయాలి, విడ్త్ వైజే కట్ చేయాలి. అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రింట్కి ఇవ్వాలి, తర్వాత ప్రింట్ డైరెక్షన్ ఎలా ఉంటే చూసుకొని తర్వాత లెంత్ వైజే కట్ చేయాలి. ఇంకొకటి, మనం లెంత్ వైజ్ అంటే మనం నెక్స్ట్ డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు నేను అన్ని మీకు ఆరో మార్క్స్ చూపిస్తాను. ప్రతిసారి లెంత్ వైజ్ అని రాయను కదా, అప్పుడు లెంత్ వైజ్ మనం కట్ చేసేటప్పుడు లెంత్ వైజ్కి ఆరో మార్క్ ఇది పెట్టుకోవాలి. విడ్త్ వైజ్ అంటే ఇది పన్నా. అంటే ఇప్పుడు సపోజ్ దీనికైతే ప్రింట్ డైరెక్షన్ విడ్త్ వైజ్ వస్తుంది. ఇప్పుడు నేను విడ్త్ వైజ్ కట్ చేస్తున్నా కదా, ఇది ఈ ఫ్యాబ్రిక్ అయితే పింక్, దానికి లెంత్ వైజ్ కట్ చేస్తా కాబట్టి ఇది లెంత్ వైజ్ వస్తుంది. దీనికి ఇప్పుడు విడ్త్ వైజే కట్ చేయాలి అంటే ఇలా కట్ చేయాలి కాబట్టి ఇది వస్తుంది. నెక్స్ట్ మీకు ఇక్కడ బయాస్ గ్రెయిన్ లైన్ పెట్టినా. ఇది ఎందుకు వాడతాం, బయాస్ అంటే ఏంటి? బయాస్ అంటే జస్ట్ ఇప్పుడు ఇది చూడండి, లెంత్ వైజ్ చూసుకోండి ఒకసారి. నేను స్ట్రాంగ్ ఎందుకు ఉంటుందంటే ఇట్లా చూడండి, ఇది స్ట్రెచ్ కాదు. అదే మీకు విడ్త్ వైజ్ అయితే కొంచెం స్ట్రెచ్ అవుతుంది. ఓకే, అయితే మళ్ళీ బయాస్ గ్రెయిన్ లో అయితే మీకు చాలా స్ట్రెచ్ అవుతుంది. చూడండి ఫ్యాబ్రిక్, ఇది ఎప్పుడు వాడతాం ఈ స్ట్రెచ్ ఈ ఫ్యాబ్రిక్ అంటే ఇది ఎట్లా ఎప్పుడు కట్ చేస్తామంటే మనం పైపింగ్, డోరీ అవన్నీ కుట్టేటప్పుడు 100% మీరు బయాస్ లోనే కట్ చేయాలి. అట్లా గ్రెయిన్ చెప్పాను కదా, ఆ బయాస్ అంటే ఇప్పుడు మనం లైనింగ్ అయినా ఏదైనా అంటే మీకు స్ట్రెచ్ అవుతుంది. ఎప్పుడు వాడదాం, నెక్స్ ఇంకా ఆర్మ్ హోల్, నెక్ లైన్ కట్ చేసి కుట్టేటప్పుడు, ఆర్మ్ హోల్స్ చేసేటప్పుడు మీకు బయాస్ లోనే కట్ చేసి వేయాలి. అది నేను మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను బయాస్ ఎట్లా కట్ చేయాలో.